అందరికీ నమస్కారం. మహిళా ఎమ్మెల్యేకి విషాదం. వక్షోజాలపై చేయి వేసిన నేత. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమం సభా వేదికపై ఆ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు లైంగిక వేధింపుకు గురైంది. పార్టీ సీనియర్ నేత దీపేందర్ హూడా సమక్షంలోనే హర్యానా మహిళా కాంగ్రెస్ నాయకురాల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకురాలు శెల్జా కుమారి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత తాను బాధిత మహిళతో మాట్లాడానని, ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో తాను వేధింపులకు గురైనట్లు సదరు మహిళ చెప్పారని తెలిపారు. ఏ పార్టీ అయినా కూడా ఏ మహిళని అగౌరవపరచకూడదని ఆమె అన్నారు. అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ ఉనావాలా ఈ ఘటనను ఖండించారు. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. చాలా దిగ్బంధకరమైనది. దీపేంద్ర హుడా సమక్షంలోనే వేదికపైన ఓ మహిళా కాంగ్రెస్ నేతపై కాంగ్రెస్ నేతలు వేధింపులకు పాల్పడ్డారు. దీనిని కాంగ్రెస్ ఎంపీ శైలజా కుమారి కూడా ధృవీకరించారు. పగటిపూట పూర్తిగా ప్రజల మధ్య సమావేశంలో మహిళలు సురక్షితంగా లేరంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారు సురక్షితంగా ఉండగలరా అని ప్రశ్నించారు. సిమిజాన్, శారదా రాథోడ్, రాధికా ఖేరా వంటి చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీలోని నాయకులు వేధింపులకు గురయ్యారని, అదేవిధంగా కాస్టింగ్ కౌచ్ సంస్కృతి గురించి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని గోనావాలా ప్రశ్నించారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.